సోదరి సోదరులారా, ఈరోజు మోతే మండలం తుమ్మలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేదలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలందరూ ఈరోజు మోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. సోదరులారా, తుమ్మలపల్లి గ్రామంలో 1992 సంవత్సరంలో అప్పుడున్నటువంటి సిపిఎం పార్టీ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు తన వ్యవసాయ భూమిని సర్వే నెంబర్ 60లోని 5 ఎకరాల భూమిని పేదలకు, ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో 92 సంవత్సరంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. అట్టి భూమికి సంబంధించి దాదాపు 200 మందికి ఆ గ్రామంలో పట్టాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ రోజు ఇల్లు నిర్మించుకుందామంటే ప్రభుత్వం కనీసం మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం ఆ ప్రదేశంలో కల్పించకపోవడం మూలంగా చాలామంది కూడా ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మొత్తం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల భూములన్నింటినీ, ప్రభుత్వ భూములన్నింటినీ ఈరోజు బలవంతంగా గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు అభివృద్ధి పేరుతో, ఈరోజు శ్మశాన వాటికల పేరుతో, డంపింగ్ యార్డ్ పేరుతో, ప్రకృతి వనాల పేరుతో, పార్కుల పేరుతో, రైతు వేదికల పేరుతో ఏదైతే పేదల భూములు, ఎవరైతే దళితుల భూములు కానీ, ఇనాం భూములు కానీ, గతంలో ఇళ్ల స్థలాల కోసం పట్టా ఇచ్చిన భూములు కానీ ఏదైతే భూములు అన్నీ కూడా భూములు కూడా బలవంతంగా ఈరోజు లాక్కుంటే పరిస్థితి ఉన్నది. మొత్తం మోతే మండలంలో ఈరోజు ఒక పక్క బుర్గచర్ల గ్రామంలో పేదల భూములు లాక్కున్నారు. అదేవిధంగా తుమ్మలపల్లి గ్రామంలో కూడా పేదల ఆధీనం ఉన్నటువంటి పట్టాలు ఉన్నటువంటి భూములు కూడా ఈరోజు ప్రభుత్వం లాక్కున్నది. అందుకోసమే ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్లంమల్ల యాదవ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ, జడ్పీటీసీ కానీ, అధికారులు కానీ, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ గారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా పేదలు, రెక్కాడితే డొక్కాడే వాళ్ళు. వీళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా వీళ్ళ కుటుంబంలో ఒక్కరు కాదు, నలుగురు కాదు, ఇంట్లో 4 కొడుకులు కానీ, కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి, మనవలారారు. వాళ్ళు ఉండాలంటే ఇప్పుడున్నటువంటి చోటు చాలా ఇరుకుగా ఉన్నది. ఆ రోజు వాళ్ళకు ఇబ్బంది అయ్యి ఇళ్లలోకి పోలేకపోయారు. ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వేసినటువంటి మొక్కలను కూడా మొత్తం తొలగించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంటుందో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిందో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అక్కడ కట్టించి వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే వీరు దళితులు, వీళ్ళు పేదోళ్ళు, మేము గట్టిగా మాట్లాడితే పోతారులే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ బంతి అనేది కనుక గోడకు ఇస్తే మళ్ళీ బలంగా ఎంత మళ్ళీ మీదికి వస్తుందో ఆ పద్ధతిలో దళితుల జోలికి కానీ, పేదల జోలికి కానీ, కూలీల జోలికి కానీ వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈరోజు గ్రామంలో, తుమ్మలపల్లి గ్రామంలో వేసినటువంటి మొత్తం మొక్కలను కూడా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఈరోజు కానీ రేపటి వరకు తొలగించాలి. లేకపోతే మేమే వ్యవసాయ కార్మిక సంఘం వద్ద ఎల్లుండి మొత్తం కూడా చెత్త మొత్తం తొలగించి ఆ భూమిలో 5 ఎకరాల భూమిలో కూడా మొత్తం కూడా గుడిసెలు వేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా పేదల భూములు పేదలకే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.